ఇంత ప్రపంచంలో కూడా చాలా మందికి విజ్ఞానం కానీ పుస్తకాలు కానీ లేదంటే సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అందట్లేదు. ఇలా అందకపోవడం వల్ల చాలా మంది ఇవన్నీ అందిపుచ్చుకోగలిగిన వాళ్ళు సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతున్నారు, లేని వాళ్ళు వెనకబడిపోతున్నారు. ఇట్లాంటి వాటికి గ్రంథాలయాలు ఎంతో దోహదపడ్డాయి. ఎందుకంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నా లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కరెంట్ అఫైర్స్ చదువుకోవాలన్నా గ్రంథాలయాలు వాటికి సెంటర్గా ఉండేవి. అలా వచ్చి అందరూ వాడుకునేవాళ్ళు. అయితే నేను సాంకేతికత టెక్నాలజీకి సంబంధించి నేను ఇక్కడ మాట్లాడడానికి వచ్చా కాబట్టి ఈ రోజున మీరు ఊహించుకోండి, ఒక పుస్తకం 100 కోట్ల కాపీలు ప్రజల చేతుల్లో ఉంటే ఎలా ఉంటుంది, లేదంటే ప్రపంచంలో ఉన్న లక్షల కోట్ల పుస్తకాలు అన్నీ ఒకళ్ళ చేతిలో ఉంటే ఎలా ఉంటుంది, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 27,000 పైచిలుకు గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఒక లైబ్రరీ ఉంటే ఎలా ఉంటుంది. ఇవన్నీ చేయడానికి ఒక 10-15 వేల రూపాయల్లో ఒక చిన్న గ్రంథాలయాన్ని ప్రతి గ్రామంలో మనం పెట్టగలం అనే ఊహ ఎలా ఉంటుంది అని ఊహించుకుంటే ఇవన్నీ సాధ్యపడతాయి. ఇవన్నీ సాధ్యపడటానికి ఈ రోజున టెక్నాలజీ ఒక వారధిలాగా ఉంది.